ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా నేను స్తుతించుకొని ఉండగా కొద్ది నిమిషాలు ప్రభువా నీ మాటలు మేమందరూ నేర్చుకోవడానికి నీ గ్రంథరాజ్యమైన బైబిల్ యొద్దకు వస్తున్నాం ప్రభువా. మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుడు దాసుని ప్రభువా, ఏ జ్ఞానము లేనివాడిని తండ్రి. లోకంలో గనులు జ్ఞానులు అనబడిన వారు ఎందరో ఉన్నప్పటికీ ఘనహీనుడనైన నన్ను, వెర్రివాడనైన నన్ను, నీ దేవదూతలకు సైతం అందరినీ దివ్యమైన సేవ చేసే అవకాశాన్ని, అదృష్టాన్ని నిష్ప్రయోజకుడిన దాసుడిగా మీరు నాకు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. మీ ప్రియులుగా, మా ఆత్మీయ బిడ్డలుగా నీ మాటలు వినడానికి ప్రభువా నీ పాద సన్నిధిలో ఆశతో కూర్చొని ఉండగా, ఆశ కలిగినటువంటి ప్రాణములుండి తృప్తిపరిచే దేవుడు ఉండగా, నీ మాటల ద్వారా నీ బిడ్డల ఆశలు మీరు తీర్చమని, ఖాళీ హృదయాలతో వచ్చిన మీ బిడ్డల హృదయాలు మీ వాక్యమనే ప్రభువా మాటల చేత నింపబడినట్లుగా సహాయం చేయండి. కేవలం ఎదుటి వారికి బోధించుచున్న నేను బోధించి భ్రష్టునైపోకుండా బోధించిన బోధ ప్రకారంగా బ్రతికి బోధించే కృప దయచేయండి. మీ ప్రియులు, మా ఆత్మీయ బిడ్డలు నీ మాటలు కేవలం వినువారిగానే ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా వినిన వాక్య ప్రకారమైన జీవితాలు జీవించేవారుగా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచున్నాను. యేసు ప్రభువారి నామములోని ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూడొచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడి దయను బట్టి ప్రతి పునరుద్ధాన ఆదివారము ఆరాధనలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని అమూల్యమైనటువంటి సంగతులు అంశాలుగా లేదా పాఠాలుగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రియులారా, ఇప్పటికే బైబిల్ గ్రంథంలో నుంచి అనేకమైనటువంటి అంశాలు మనం నేర్చుకున్నాం. ఈ పునరుద్ధాన ఆదివారం కూడా ఒక అద్భుతమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటటువంటి అంశము కొర్నేలి జీవితం నేర్పుతున్న పాఠాలు. కొర్నేలి జీవితం నేర్పుతున్న పాఠాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తుల కార్య గ్రంథాలు 10వ అధ్యాయం 1వ వచనంలో ఈ వ్యక్తిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి మనకిచ్చాడు. కొర్నేలి అనే వ్యక్తిని గురించి. అది మొదటి శతాబ్ద కాలం. ఆ మొదటి శతాబ్దం అనేటప్పటికి ప్రియులరా, అప్పటికి ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి సామ్రాజ్యం ఒకటి ఉంది. అదే రోమా సామ్రాజ్యం. ఆ అధికారంలో, రోమా సామ్రాజ్య అధికారంలో ఆ రోమాలో ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారందరూ ఉన్నారు. అయితే ప్రియులరా, ఆ రోమా సామ్రాజ్య పరిపాలన కాలంలో ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి వారిని కాపాడుకోవడానికి, లేదా తమ ప్రజలైన వారిలో ఉన్నటువంటి ఏదన్నా సమస్యలు తలెత్తినప్పుడు ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించడానికి ఆ రోమా సామ్రాజ్యపు అధికారులైనటువంటి వారు ఏం చేసేవారంటే, కొంతమంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వారి యొక్క పట్టణము చుట్టూ నలుదిక్కుల వారిని పెట్టుకునేవాళ్ళు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏవేవైనా సమస్యలు ఏర్పడితే ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించడాన్ని కొంతమంది సైనిక దళాలను వారిని ఏర్పాటు చేసుకునేవాళ్ళు అన్నమాట. అదేవిధంగా ఈ రోమా ప్రభుత్వ కాలంలో ఆ రోమా పట్టణంలో ఉన్న ప్రజలను కాపాడుకోవడానికి, వారిని సంరక్షించుకోవడానికి, వారిలో ఏమన్నా సమస్యలు వస్తే ఆ సమస్యలను పరిష్కరించడానికి కొంతమంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకునేవాళ్ళు అన్నమాట. ఆ సైన్యానికి అధికారులను కూడా వారు నియమించుకునేవాళ్ళు.
ఆ సైన్యానికి అధికారులుగా నియమించుకున్న వారిలోనే ఇదిగో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఈ కొర్నేలి అనేటటువంటి ఈ వ్యక్తి రోమా ప్రభుత్వ కాలంలో ఆ రోమా పట్టణంలో ఉన్న ప్రజల యొక్క సంరక్షణ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సైన్యంలో ప్రియులరా ఒక వ్యక్తిగా, శతాధిపతిగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఏమండి, శతాధిపతిగా ఇతను మనం చూస్తాం. అయితే ఇతని గురించి రాయబడినటువంటి విషయాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తల కార్య గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చదివి సహాయం చేయండి ఒకరు. అపోస్తల కార్య గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉన్నాడంట. కైసరియా అనే ప్రాంతంలో ఉన్నాడంట. ప్రియులారా, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు ఎలాంటి వాడయ్యా అంటే భక్తిపరుడంట. అయితే అతను ఎక్కడున్నాడని మనం చదువుకున్నాం. ఇక్కడ కైసరియా అనే ప్రాంతంలో ఉన్నాడంట. కైసరియా అనే ప్రాంతంలో ఉన్నాడు. ఇతని గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే ప్రియులారా, ఇతను ఎవరయ్యా అంటే మొదటిగా ఇతను శతాధిపతి. చెప్పండి, ఎవరమ్మా ఈ కొర్నేలి? ఎవరు? శతాధిపతి. శత అంటే ఎంత? 100 అని అర్థం. దశ అంటే ఎంత? 10. శతాధిపతులు, దశాధిపతులు, సహస్రాధిపతులు అనే పదాలు ఉంటాయి బైబిల్ గ్రంథంలో. చదువుకున్నారా? అయితే ఈ కొర్నేలి అనేటటువంటి ఈ వ్యక్తి ఎవరయ్యా అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఇటలీ పటాలమనబడినటువంటి పటాలములో అంటే సైన్యములో శతాధిపతును కొర్నేలి అన్నాడు. అంటే ఇటలీ అనేది ఇప్పుడు రోమాగా పిలువబడుతుందని, అప్పుడు రోమాగా పిలువబడింది, ఇప్పుడు ఇటలీగా పిలువబడుతుంది. అర్థమవుతుందమ్మా? వినండి, వాక్యం వినండి. అప్పుడు రోమా పట్టణంగా పిలువబడింది, ఇప్పుడు ఇటలీగా పిలువబడుతుంది అన్నమాట. ఇటలీ పటాలబడబడినటువంటి పటాలములో అంటే ఇటలీ అనేటటువంటి రోమా పట్టణంలో పటాలము అనేటటువంటి ఒక సైన్యం, ఆ సైన్యంలో పటాలములో శతాధిపతి అను కొర్నేలి ఒకడు. శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి అని అర్థం. చెప్పండి, 100 మంది మీద అధికారి ఈ కొర్నేలి అనేటటువంటి ఈ వ్యక్తి. ఓకేనా? అయితే ఇంకా ఇతని గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే కొర్నేలి అనే వ్యక్తి ఒక శతాధిపతి, ఒక 100 మంది మీద అధికారి అని మనం చదువుకున్నాం. తర్వాత ఈ వ్యక్తి గురించి రాయబడినటువంటి మాట, శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు అని కూడా రాయబడింది. భక్తిపరుడు కైసరియాలో ఉన్నాడు అంట. కొర్నేలి అనేటటువంటి ఈ వ్యక్తి ఒక శతాధిపతి, ఒక 100 మంది మీద అధికారి. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిపరుడు అని కూడా ఇతని గురించి రాయబడింది. అమ్మ, ఎవరంటే ఈ వ్యక్తి? ఏ దేవుడు ఇతడు శతాధిపతి అని రాయించాలా? దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా భక్తిపరుడు అని రాయించాలా? ఈ కొర్నేలి గురించి దేవుడే ఏమని రాయిస్తున్నాడని మనం చూసినప్పుడు ప్రియులారా, ఈ కొర్నేలి భక్తిపరుడు అని రాయించాడు. ఈరోజు మీకు నేను కొర్నేలి జీవితంలో నుంచి మనం నేర్చుకునేటటువంటి కొన్ని అంశాలు నేను మీకు నేర్పిస్తాను. చాలా జాగ్రత్తగా మీరు రాసుకోవాలి, 1 by 1 రాసుకోవాలి, వినాలి దేవుడి వాక్యం. ఈ కొర్నేలి అనే ఈ శతాధిపతి అయినటువంటి ఈ వ్యక్తి జీవితంలో నుంచి మనం నేర్చుకునేటటువంటి కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా 1 by 1 మీరు రాసుకోవాలి ప్రియులారా. ఈ కొర్నేలిలో ఉన్నటువంటి లక్షణాలలో ఈరోజు మనం కొన్ని లక్షణాలు చూద్దాం. మొదటిగా అతను ఎవరయ్యా అంటే శతాధిపతి. చెప్పండి, అతను ఎవరు? మధ్యలో మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. శతాధిపతి. అంతేకాకుండా రెండవదిగా అతని గురించి దేవుడు రాయించింది ఏంటయ్యా అంటే అతడు భక్తిపరుడు అన్నాడు. అమ్మ, కొర్నేలి ఎవరంట?
భక్తిపరుడు అన్నాడు. నేను 1, 2, 3 సార్లు దాన్ని రివిజన్ చేస్తున్నానంటే ఆ మాట మీ హృదయంలో అలాగుండిపోవాలని చెప్తాను. అతడు భక్తిపరుడు అన్నాడు కదా, కొర్నేలి భక్తిపరుడు అన్నాడు. మంచిది. ఇంతకు భక్తి అంటే ఏంటి? భక్తిపరుడు కొర్నేలి అనేటటువంటి ఈ వ్యక్తిని గురించి దేవుడే అతడు భక్తిపరుడు అన్నాడు. అసలు ఇంతకు భక్తి అంటే ఏంటి? ఈరోజు భక్తికి ఈ సొసైటీ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి? ఈరోజు భక్తికి ఈ సమాజం ఇచ్చినటువంటి అర్థాలు ఏమిటని మనం ఆలోచన చేస్తే ఏముంది ప్రియులారా? భక్తి అనగానే తెల్లబట్టలు ధరించుకున్న ప్రతి ఒక్కరిని భక్తులు అనుకుంటున్నాం. భక్తి అనగానే ఈరోజు ఏమనుకుంటున్నాం అంటే ప్రియులారా, భాష వేషం మార్చుకుంటే భక్తి అనుకుంటున్నాం. ఈరోజు భక్తి అనగానే ఏమనుకుంటున్నారంటే ప్రియులారా, కాళ్ళకు చెప్పులు లేకుండా నడవడమే అది భక్తి అనుకుంటున్నారు. ఈరోజు భక్తి అనగానే ఏదో సముద్ర స్నానాలు ఆచరించడం వలన అది భక్తి అనుకుంటున్నారు. ఈరోజు భక్తి అనగానే ఏమనుకుంటున్నారంటే ప్రియులారా, గడ్డాలు పెంచుకోవడం అనో, నెత్తి మీద టోపీలు పెట్టుకోవడం అనో, లేకపోతే ఏదో కలరు వస్త్రాలు ధరించుకోవడమో, అదే ఈరోజు భక్తి అనుకుంటున్నారు ప్రియులారా. కానీ భక్తికి బైబిల్ మనకి ఏమని డెఫినేషన్ ఇచ్చింది? భక్తికి దేవుడు ఏమని నిర్వచనం ఇచ్చాడో మనకు తెలియాలి. అర్థమవుతుంది కదమ్మా? అసలు భక్తి అనగా ఏమిటో మనకు తెలిస్తే మనం చేసేటటువంటి భక్తి అది వాక్యానుసారమైన భక్తేనా, వాక్య విరుద్ధమైనటువంటి భక్తి అనేది మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఏమండి? కాబట్టి అసలు భక్తి అంటే ఏంటో మనం చూద్దాం. ఎక్కడ రాయబడింది ఆ మాట? యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. భక్తికి నిర్వచనం ఏమిటో, భక్తికి డెఫినేషన్ ఏంటో దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. చూద్దాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా అంటున్నాడు. చూడండి, ఎవరి ఎదుట? ఇది మనుషుల ఎదుట భక్తిని గురించి మాట్లాడట్ల దేవుడు. మనుషుల ఎదుటను గూర్చినటువంటి భక్తి ఏదంటే భాష మార్చుకోవడం, వేషం మార్చుకోవడం, కాళ్ళకు చెప్పులు లేకుండా నడవడం, తల మీద టోపీలు పెట్టుకోవడం, లేదా గడ్డాలు పెంచుకొని తిరగడం, లేకపోతే ఏవేవో కలర్లు బట్టలు వేసుకొని పాదయాత్రలు చేయడం, సముద్ర స్నానాలు ఆచరించడం, అదే భక్తి అని మనం అనుకుంటున్నాం. ఇది మనుషుల ఎదుట భక్తి. కానీ తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ రాయబడింది యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యంలో, తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి ఏదనగా అంటున్నాడు. చూడండి, దేవుని ఎదుట భక్తి, దేవుడు కోరుకునే భక్తి. అసలు భక్తికి డెఫినేషన్ ఏంటో చెప్తున్నాడు దేవుడు. తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి ఏంటో చెప్తున్నాడు ప్రియులారా. ఏంటంటే అది దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటో అన్నాడు. చూడండి ప్రియులారా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైనటువంటి భక్తి ఏంటో తెలుసా మీకు? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైనటువంటి భక్తి ఏదనగా, మొదటిగా దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులు ఏమిటో తెలుసుకొని వారి ఇబ్బందులలో మీరు సహకరించడం. తల్లి లేని పిల్లలు ఎవరో, తండ్రి లేని పిల్లలు ఎవరో, అనాథలైనటువంటి పిల్లలు ఎవరో, దిక్కులేనటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇళ్ళు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, నిలువ నీడ లేక, ఎవరైతే ఆకలితో అలమటించిపోతూ చెట్ల కింద పుట్ల కింద వీధుల వెంబడి తిరుగుతూ ఉంటారో, అనాథలైనటువంటి పిల్లలు ఉంటారో, దిక్కులేని పిల్లలను, అట్ ద సేమ్ టైం భర్తలను కోల్పోయినటువంటి భార్యలు, విధవరాండ్రగా ఎవరైతే ఉంటారో, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, భర్తలను కోల్పోయి ఎన్నో కష్టాలలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, శోధనలోకి వెళ్ళిపోయి, ఆర్థికపరమైన కుటుంబ సమస్యలతో, శరీర బలహీనతలతో చితికిపోయి ఏం చేయాలో అర్థం కాక, ఇటు చావో రేవో తీర్చుకోలేక చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నటువంటి విధవరాండ్రు ఎంతోమంది ఉన్నారు. ఏ ఆదరణ లేక, ఎవరు ప్రోత్సాహం లేక, ఎవరి సహాయ సహకారాలు లేక, భర్తను కోల్పోయి అప్పటికే కృంగిపోతూ, కుషించిపోతూ, వేదనతో కన్నీటి పర్యంతమైపోతూ, జనాలు మాట్లాడే సూటిపోటి మాటలతో ఇంకా చచ్చిన పాము ఇంకా నువ్వు చంపినట్లుగా విధవరాండ్రుగా వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. చూసారా? విధవరాండ్రును మనమైతే అసహించుకుంటాం, మనమైతే హేళనగా మాట్లాడతాం,
మనమైతే తక్కువ చేసి మాట్లాడతాం, కానీ దేవుడు తన హృదయంలో గొప్ప స్థానం ఇచ్చాడు దేవుడు వారికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విధవరాలు మొహాన్ని చూస్తే మనం ఏదో కీడు అనుకుంటాం. విధవరాలు ఎదురొస్తే ఆ రోజు ప్రయాణాలు ఆపేస్తాం. విధవరాలు ఎదురొస్తే లేదా విధవరాలు ముఖం చూస్తే మనకేదో కీడు సంభవించిందని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? రేపొద్దున నీవు కూడా భర్తను కోల్పోయి విధవరాలు అవుతావు అన్నాడు. మీకు చరిత్రలో నేను చూపించా చాలా విషయాలు బైబిల్ గ్రంథాల్లో. అదే జరుగుతుంది నీకు. ఈరోజు నీవు వారిని చూసి నువ్వు హేళన చేసి అపహాస్యం చేస్తూ ఏదో వెనక తిరిగిపోతున్నావు కదా, రేపొద్దున నీవు కూడా అలానే నీకు కూడా జరిగిద్ది అన్నాడు ద్వితీయోపదేశకాండంలో. కాబట్టి నిజమైన భక్తికి డెఫినేషన్ దేవుడు చెప్పాడు ప్రియులారా. నిజమైన తండ్రి అని దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైనటువంటి భక్తి అనగా దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు. భర్తను కోల్పోయి విధవరాలుగా బ్రతుకుతున్నటువంటి వారి ఇబ్బందుల్లో, అమ్మ భర్తను కోల్పోయావు, ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నావు, నిజంగా గవర్నమెంట్ వారిని అప్రిషియేట్ చేయాలి. నిజంగా భర్తను కోల్పోయినటువంటి విడిగా ఉన్నటువంటి ఆ స్త్రీలకు నిజంగా చాలా ఓదార్పు కలిగించడానికి వారికి డబ్బులు ఇస్తున్నారు తెలుసా మీకు? విధవరాలి పెన్షన్ అంటారు దాన్ని. గవర్నమెంట్ గుర్తించింది ఈరోజు విధవరాలిని, కానీ క్రైస్తవులుగా మనం గుర్తించాం. వాళ్ళు ఏదో కనబడితే మనకేదో ఆ కీడు జరిగిద్దని, వాళ్ళ ముఖాలు చూస్తే మనకి ఏం జరగదు. నేను ఒకటి చెప్తే వింటారు కదా, నాకు ఎవరైనా ఆటోకి నేను డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఎవరైనా ఎదురొస్తే వాళ్ళు పక్కన నుంచుంటారు. నా ఆటో ఆపి దయచేసి నువ్వు నా ఎదురొస్తేనే నేను వెళ్తా అంటా తెలుసా మీకు? మీరు నాకు ఎదురొస్తే నాకు క్షేమం. దేవుడి దృష్టిలో మీకు గొప్ప స్థానం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని ఎందుకు తక్కువ చేయాలి? దయచేసి మీరు నాకు ఎదురు రావాలని విధవరాండను ఎదురు పిలుచుకుంటాను. నేను నూతనంగా ఆటో కొనుక్కున్నాను, మీకు తెలుసు కదా, దేవుడు ఇచ్చాడు నాకు. ఆటోలో మొట్టమొదటిసారి ఎవరిని ఎక్కించుకున్నాను తెలుసా? భర్తను కోల్పోయిన విధవరాలని నా ఆటోలో ఎక్కించుకొని తిప్పాను నేను. చాలామంది అన్ని స్త్రీలు ఏమన్నారు తెలుసా? ఏంటమ్మా పాస్టర్ గారు మీ ఆయన ఏంటి భర్తను కోల్పోయిన విధవరాలను ఎక్కించుకొని ఆటోలో తీసుకెళ్తున్నాడు అన్నారు తెలుసా మీకు? అంతేనమ్మా ఆయన అన్నారు చెప్పింది. భర్తను కోల్పోయిన భార్యను నూతనమైనటువంటి నా ఆటోలో మొట్టమొదటిగా ఆమెను ఎక్కించుకొని తిప్పాను నేను. 500 కానుకిచ్చింది నాకు. అర్థమైందా మీకు? కాబట్టి నా ప్రియమైన దేవుని వర్లారా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఆదరించడం, విధవరాండను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం. అంతేకాకుండా ప్రియమైన దేవుని వల్లరా ఈ రెండు చేస్తూ మరొకటి చేయమన్నాడు. ఏంటయ్యా అంటే ఈ ఇహలోకములో ఉన్న మాలిన్యాన్ని అంటుకోకుండా బ్రతకడమే భక్తి అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజముగా నీవు భక్తి చేయాలి అని అంటే ఆ నిజమైనటువంటి భక్తి ఏంటో తెలుసుకోవాలి. అదే చెప్తున్నాడు. ఒకసారి ఆ మాట చదువమ్మా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. అలా చేస్తూ మూడవదిగా ఇహలోకములో పాపం ఉంది, ఇహలోకములో ఉన్న పాపాన్ని నీ ప్రాణ ఆత్మ శరీరాలకు అంటుకోకుండా బ్రతుకుటయే భక్తి. ఈ భక్తి ఎవరు చేస్తున్నారు? ఈరోజు భక్తి అనగానే ప్రియులారా తెల్లని వస్త్రాలు వేసుకుంటే భక్తి అనుకుంటున్నారు. భక్తి అనగానే మాట మార్చుకోవడం అది భక్తి అనుకుంటున్నారు. కానీ ప్రియులారా దేవుడు చెప్పినటువంటి భక్తి మనం చేయాలి. దిక్కులేని పిల్లలు ఎవరో చూడాలి, వారిని మనం ఆదరించాలి. విధవరాండ్రు ఎవరో చూడాలి, వారి ఇబ్బందుల్లో మనం పరామర్శించాలి. ఇహలోకంలో ఉన్నటువంటి పాపాన్ని మనకు అంటుకోకుండా మనం వేరుగా బ్రతకాలి. ప్రియమైన దేవుని వారలారా, పాపపు లోకంలో బ్రతుకుతున్నా పాపం అంటుకోకుండా ప్రత్యేకంగా బ్రతకాలి. అది నిజమైనటువంటి భక్తికి డెఫినేషన్. అర్థమవుతుంది కదా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటలీ పటాలమనబడినటువంటి పటాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలి అనే ఒక మనుషుడు ఉన్నాడంట. అతడు ఎవరయ్యా అని దేవుడే చెప్పాడంటే అతడు భక్తిపరుడు. మొదటి పాయింట్. ఈ కొర్నేలి జీవితంలో నుంచి మనం నేర్చుకునేటటువంటి పాఠాల్లో ప్రియులారా అతడు భక్తిపరుడు. మొదటిగా శతాధిపతి, రెండవదిగా అతడు భక్తిపరుడు అన్నాడు. మూడవదిగా మనం చూద్దాం. అదే అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 2వ వాక్యం ఒకసారి చదవండి. అతడు అనగా కొర్నేలి అనే ఇతడు ప్రియులరా అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడయుండి అన్నాడు. చాలు చాలు చాలు. ఏమండి, కొర్నేలి జీవితం మనకు నేర్పుతున్నటువంటి పాఠాలు ఇవి.
అతడు ఒక 100 మంది మీద అధికారిగా శతాధిపతిగా ఉన్నాడు. అంతేకాకుండా అతడు భక్తిపరుడుగా కనబడుతున్నాడు. అంతేకాకుండా ప్రియమైన దేవుని వల్లరా ఇతడు తన ఇంటి వారందరితో కలిసి భయము భక్తి కలిగి జీవిస్తూ ఉన్నాడంట. చాలా జాగ్రత్తగా వినాలి. అతడు తన ఇంటి వారందరితో కలిసి దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవిస్తూ ఉన్నాడని ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏమండి, ఈరోజు చాలామంది ఉంటారు సంఘంలో, భర్త దేవుని సన్నిధికి వచ్చాడనుకోండి, భార్య దేవుని సన్నిధికి రాదు. భార్య దేవుని సన్నిధికి వచ్చిందనుకోండి, భర్త దేవుని సన్నిధికి రాడు. భార్య భర్త ఇద్దరు దేవుని సన్నిధిలో ఉన్నారనుకోండి, పిల్లలు ఎక్కడో తిరుగుతూ ఉంటారు. లేదు, పిల్లలు దేవుని సన్నిధిలోకి వచ్చారనుకోండి, భార్య భర్తలు బయట ఎక్కడో తిరుగుతూ ఉంటారు. ఏమండి, భర్త భక్తిగా ఉంటే భార్య భక్తిగా ఉండదు, భార్య భక్తిగా ఉంటే భర్త భక్తిగా ఉండడు, భర్త భార్య ఇద్దరు భక్తిలో ఉంటే పిల్లల భక్తిలో ఉండరు. లేదు, పిల్లల భక్తిలో ఉన్నారనుకోండి, ఏమండి, భార్య భర్తలు భక్తిహీనులుగా బ్రతుకుతూ ఉంటారు. ఏమండి, కానీ ఈ కొర్నేలి వ్యక్తిగతమైనటువంటి లేదా కొర్నేలి జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఒక అన్యుడితను ఆనాటి కాలంలో యెహోవా దేవుని గురించి ఎరిగినటువంటి వాడు ఈయన. ఇంకా ఆయన రక్షణ పొందుకోలేతను అయినప్పటికీ కూడా ప్రియులారా చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ వ్యక్తి మొదటిగా మారాడు, తన భార్యను దేవుని యొద్దకు నడిపించుకున్నాడు, తన తల్లిదండ్రులను దేవుని యొద్దకు నడిపించుకున్నాడు, తన పిల్లలను కూడా దేవుని యొద్దకి నడిపించుకున్నాడు. ఒక కుటుంబానికి నాయకుడిగా, ఒక భార్యకు భర్తగా, బిడ్డలకు తండ్రిగా, కుటుంబానికి ప్రియులారా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాడు తండ్రి మొదట కుటుంబానికి మాదిరి చూపించవలసినటువంటి వాడు. ఏమండి, తండ్రి కానీ చెదిరిపోయాడు అనుకోండి, కుటుంబం అంతా చెదిరిపోతుంది. ఒక తండ్రి ఒక ఇంజన్కి, ఒక ట్రైన్కి ఇంజన్ లాంటాడు ప్రియులారా. ఆ ఇంజన్ ట్రాక్ మీద అలా పోతూ ఉంటే వెనకాల బోగీలన్నీ కూడా ఆ ఇంజన్ వెనకాలే పోతాయి. ఆ ఇంజనే అటు ఇటు తిరుగుతుంది అనుకోండి, బోగీలు ఎటు కాకుండా పోతాయి. కాబట్టి ఒక కుటుంబానికి యజమానుడు నాయకుడు, ఒక కుటుంబానికి యజమానుడు ట్రైన్కి, ఆ బోగీలకి ఇంజన్లు అంటాడు. ఆ ఇంజన్ ఎటు నడిస్తే ఆ బోగీలన్నీ అటే నడుస్తాయి. ఒక తండ్రి కానీ ఒక భర్త కానీ భార్యకి నువ్వే రోల్ మోడల్గా ఉండాలి. పిల్లలకు జన్మనిచ్చిన తండ్రిగా నువ్వే నీ బిడ్డలకు రోల్ మోడల్గా ఉండాలి. వారు ఎవరెవరినో ఈరోజు మాదిరిగా రోల్ మోడల్గా పెట్టుకున్నారంటే తండ్రిగా నేను మనం ఫెయిల్యూర్గా అయిపోయినట్లే. నాకేం పర్లేదులో, నేను భక్తిగా ఉన్నాను, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుని వాక్యం వింటున్నాను, నేను దేవునికి ప్రార్థన చేసుకున్నాను నువ్వు అనుకుంటున్నావు. కానీ ఒక తండ్రిగా, ఒక భర్తగా దేవుని ఎదుట నువ్వు వాక్యానుసారంగా ప్రవర్తించట్లేదని అర్థం. కాబట్టి కుటుంబంగా దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నారంట. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ కొర్నేలి అనేటటువంటి ఈ వ్యక్తి, అతడు దేవుని యందు భయము భక్తి కలిగి కుటుంబం అందరితో కలిసి దేవుని సన్నిధిలో గడుపుతున్నాడంట. ఆ మాట మళ్ళీ చదవండి అమ్మా, బైబిల్లో ఉన్నదే. అతడు తన ఇంటి వారితో కూడా తన భార్యతో, తన బిడ్డలతో అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయము భక్తి కలవాడై ఉన్నాడంట ప్రియులారా. అబ్బబ్బబ్బా, ఒక కుటుంబానికి యజమానుడిగా మొదట దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నాడంట. చూడండి, భయము భక్తి. దేవుడంటే భయపడుతున్నాడు, దేవుడికి భక్తి చేస్తున్నాడు. అతడు ఉదయాన్నే ఆదివారం కాగానే లేచి తలస్నానం చేస్తున్నాడంటే భార్యకి బిడ్డలకి ముచ్చెమటలు పట్టాలి. తెలుసా మీకు? కుటుంబానికి యజమానుడిగా నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆదివారం కాగానే లేచి దేవుని సన్నిధికి బయలుదేరుతున్నాడంటే భార్యకి పిల్లలకి వణుకు పుట్టాలి వెన్నులో. నాన్న బయలుదేరుతున్నాడు రా, ఆరాధనకు బయలుదేరుతున్నాడు అని అమ్మ చెబుతున్నప్పుడు వణుకు పుట్టాలి పిల్లలకి. ఈ కొర్నేలి అనేటటువంటి ఈ భక్తిపరుడు ప్రియులారా, ఈ కొర్నేలి అనేటువంటి ఈ వ్యక్తి చూడండి, దేవుని యందు తన కుటుంబం అందరితో కలిసి భయము భక్తి కలిగి జీవిస్తున్నాడంట. ఎంత మంచి మాటలండి ఈరోజు మనకి నేర్పుతుంది దేవుడు. ఒక కుటుంబ యజమానుడిగా ఇలానే ఉన్నామా మనం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని చూసి దేవుడు మనకిచ్చినటువంటి భార్య నేర్చుకోవాలి. మనల్ని చూసి దేవుడు మనకిచ్చిన మన పిల్లలు నేర్చుకోవాలి. మనల్ని చూసి వాళ్ళు మనల్నే రోల్ మోడల్గా పెట్టుకోవాలి ప్రియులారా. అమ్మో, మా నాన్న దేవుడు అంటే చాలా భయపడతాడు, మా నాన్న దేవుని వాక్యం అంటే, దేవుని సంఘం అంటే, ఆరాధన అంటే ప్రాణం పోతున్న సంఘాన్ని విడిచిపెట్టాడు మా నాన్న, అమ్మో మేము పోకపోతే ఇంక మేము బ్రతుకుతామా అనే భయం మన పిల్లల్లో కలగాలి.
అర్థమవుతుంది కదా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన కుటుంబం అంతా మన దేవుడి సన్నిధిలో కనబడట్లేదంటే ఒకవేళ మనలోనే లోపం ఉందేమో మనల్ని మనం సరి చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఒక యెహోషువ, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము అన్నాడంటే తన ఇంటి వారందరినీ కూడా దేవుళ్ళు నడిపించుకునేటటువంటి వాడుగా ఉన్నాడు యెహోషువ. ఒక నోవాహు జలప్రళయంలో కూడా తన కుటుంబం అంతటిని ఆ జలప్రళయంలో నశించిపోకుండా కుటుంబం అంతటిని రక్షించుకోగలిగాడు ఒక నోవాహు అనేటటువంటి వ్యక్తి. ఒక రాహాబు అనేటటువంటి ఒక వేశ్య దేవుని మాటలు విని మారు మనసు పొందుకొని తన కుటుంబంలో ఉన్నటువంటి వారందరిని రక్షించుకోగలిగింది. ఎరుకోలో ఆ ఉగ్రతలో వాళ్ళు నశించిపోకుండా. ఏమండి, ఒక చెరసాల నాయకుడు తన కుటుంబం అంతటిని రక్షించుకున్నాడు. ఒక లూదియా పౌలు శీలలు చెప్పిన వాక్యాన్ని హృదయం తెరుచుకొని తన కుటుంబం అంతటిని మార్చుకుంది, దేవుని సన్నిధిలో నిలబెట్టుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా చూడండి, ఈ కొర్నేలి మనకు నేర్పుతున్నటువంటి పాఠాలలో ప్రియులారా, మూడోది, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, ఒకసారి స్త్రీలుగా మనం ఆలోచించేద్దాం. ఒకవేళ నీ భర్త దేవుని సన్నిధికి రాలేకపోతున్నాడేమో, నీ భర్తని నువ్వు నడిపించుకోలేకపోతున్నామేమో, ఒకవేళ నువ్వే నీ భర్త రావడానికి ఆటంకకారముగా అభ్యంతరకారంగా ఉన్నావేమో, నీ భర్తకు నీవే నీ ప్రవర్తన ద్వారా మాదిరి చూపించలేకపోతున్నావేమో. ఎందుకు మనం ఆలోచించకూడదు? నీ భర్త దేవుని సన్నిధికి రావట్లేదు, దేవుడంటే భయం కలిగి భక్తి కలిగి జీవించట్లేదు, ఎక్కడో లోకంలో తిరుగుతున్నాడు అని చెప్పేసి నువ్వేదో భక్తిపరులాగా నేను ప్రార్థన ఎలా చేస్తానో, నన్ను నువ్వు మాట అంటావని చెప్పేసి తిరగబడి కర్రలు తీసుకొని కత్తులు తీసుకొని భర్తలను కొడుతున్నారేమో. ఇంకేం వస్తాడు దేవుని సన్నిధికి? మీకు ఒక విషయం చెప్పనా, లోకంలో ఉన్నప్పుడు ఎన్ని మాటలన్నా పడతారు, భర్త ఎన్ని మాటలన్నా పడతారు, తిట్టినా పడతారు, కొట్టినా పడతారు. కానీ ఎందుకనో మరి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, భక్తులు ఎదుగుతున్న తర్వాత కట్టుకున్న భర్త లోకములో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు పడినటువంటి వ్యక్తులు భక్తులు ఎదుగుతున్నప్పుడు పడట్ల మాటలు. ఎప్పుడు పడాలి చెప్పండి అని అడుగుతాను. వాక్యానుసారంగా డైరెక్ట్గా సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక భర్త ఒక మాట అడిగితే ఎప్పుడు పడాలి? ఎప్పుడు పడాలి? క్రీస్తు యేసునందు సద్భక్తితో బతకను ఉద్దేశించువాడు తప్పక శ్రమ పొందుతాడు. నువ్వు భక్తిలో ఉన్నప్పుడే నీ భర్త నీ శత్రువుగా మారుతాడు. మాట అంటే పడు, తిరగబడి కట్టు తీసుకొని కొడతాను, కర్ర తీసుకొని బాత్తాను, రాడ్డు తీసుకొని కొడతానంటే నువ్వు భక్తి పరురాలు కాదు, నీలో భక్తి లేదు. భక్తిపరుడు పడాలి. నేనంటే ఏమనుకున్నావు, నేను చేసే ప్రార్థన ఏంటి, నన్ను అనే అంటాడు, పడాలంతే. యేసుక్రీస్తు అంతటోండి ఏమన్నారు తెలుసా? శాస్త్రులు పరిచయులు సద్దుకలు అనబడి వ్యభిచారికి పుట్టినవాడు అన్నాడు. పడలా? పుట్టాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వే ఆటంకంగా ఉన్నావేమో, ఒక విషయం చెప్పనా, నీ పవిత్రమైన ప్రవర్తన ద్వారా నీ భర్తకు నువ్వు వాక్యం చెప్పకుండానే నీ భర్తను దేవునిలోకి నడిపించుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రాడు, ఆయన అలాంటోడు, ఈయన ఎలాంటోడు, నేను ఎంత, ఇది చెప్పబాక. మాకు చిన్నప్పటి నుంచి బోధ చేస్తున్నాం ఇక్కడ. ఎందరో చూసాం ఇలాంటి వాళ్ళని. మా అనుభవాల్లో నాకు 40 సంవత్సరాలు వచ్చినాయి. కాబట్టి నా ప్రియులారా, దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నా, నీ భర్త దేవునిలోకి రాలేకపోతున్నాడు అంటే నువ్వే ఆటంకంగా ఉన్నావేమో. నీ లోపాన్ని సరి చేసుకోకుండా ఎదుటివారి లోపాలను మనం చూడకూడదు. నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివాడి కంటిలో నలుసు వెతకబాకరా వెర్రివాడ. మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో, ఎదుటివాడి కంటిలో ఉన్న దూలం అప్పుడు నీకు తేటగా కనబడుతుంది. అర్థమవుతుంది కదా? కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొర్నేలి జీవితం మనకు నేర్పుతున్నటువంటి పాఠాలు ఇవి. అతడు ఒక శతాధిపతి, అంతేకాదు అతడు ఒక భక్తిపరుడు, అంతేకాదు అతడు ప్రియులారా తన కుటుంబం అందరితో కలిసి దేవుని యందు భయము భక్తి కలిగి జీవించేటటువంటి వాడు. ఇది మూడవది. ఇక నాలుగవది చూద్దాం ప్రియులారా. కొర్నేలి జీవితం మనకు నేర్పుతున్నటువంటి పాఠాలలో ప్రియులారా నాలుగవది ఏంటంటే అదే 10వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. చూడండి, ప్రజలకు బహుధర్మము చేయువాడు, ప్రజలకు బహుధర్మము చేయువాడు అని రాయబడింది. ధర్మము వేరు, బహుధర్మము వేరు. ప్రియులారా, ధర్మం చేయడం అనేది భక్తిలో ఇది ఒక భాగం.
ఈ కొర్నేలి అనేటటువంటి ప్రియులారా, ఈ శతాధిపతి కొర్నేలి అనేటటువంటి భక్తిపరుడు, కొర్నేలి అనేటటువంటి దేవుని యందు భయము భక్తి కలిగి తన కుటుంబాన్ని నడిపించుకునేటటువంటి వ్యక్తి ప్రియులారా, ఇతనిలో ఉన్న మరొక అద్భుతమైన గుణం ఏంటంటే ఏం చేసేవాడంట? ప్రజలకు దాన ధర్మాలు, బహుదాన ధర్మాలు చేసేవాడంట. ప్రేమ దేవుని వాళ్ళారా, ధర్మం ఏమయ్యా, మరి నీకు జీతం రాగానే నీ జీతం అంతా కూడా ప్రజలకి, దిక్కులేని పిల్లలకి, అనాథులకే దాన ధర్మాలు చేసేస్తున్నావు, మరి నీకేంటి, నీ భార్యకేంటి, నీ పిల్లలకేంటి అంటే అదంతే అంటాడు. అంతే ఆయన అదంతే అంటాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, ఈ కొర్నేలి తనకు జీతం రాగానే ఏం చేసేవాడు తెలుసా? మొట్టమొదటి భాగాన్ని దేవుడికి తీసేవాడు. రెండవ భాగం ప్రియులారా, దిక్కులేని పిల్లలకు, అనాథలకు తీసేవాడు. మూడో భాగం ఏం చేసేవాడు తెలుసా? తన ఇంటి అవసరాల కోసం వాడుకున్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం కూడా ఏం చేయాలి చెప్పనా? మనకు మొట్టమొదటి శాలరీ పడగానే మొదట దేవుని భాగం దేవునికి తీయాలి. రెండవదిగా దిక్కులేని పిల్లలకు, అనాథలకు, బీదలైన వారికి సహాయం చేయడానికి తీయాలి. మూడవదిగా మిగిలింది మన కుటుంబ అవసరాల కోసం మనం వాడుకోవాలి. ఇది బైబిల్ చెబుతున్న థియరీ. అట కాదు, మనం అన్నీ మనకే కానీ మనకు పరలోకం రావాలి. ఎలా వచ్చింది? ఈ లోకంలో మనం అన్నీ పోగొట్టుకుంటే పరలోకంలో 100 రెట్లు ప్రతిఫలం పొందుతాం అన్నాడు కదా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సహోదరులారా, చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. ఈ కొర్నేలి జీవితంలో నుంచి అద్భుతమైన విషయాలు ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు. ఏమండి, కొర్నేలి జీవితంలో ఉన్న లక్షణాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మొదటిగా అతడు ఒక శతాధిపతిగా కనబడుతున్నాడు. రెండవదిగా అతడు ఒక భక్తిపరుడుగా కనబడుతున్నాడు. మూడవదిగా ప్రియులారా, అతడు తన కుటుంబం అందరితో కలిసి దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నాడు. ఇక నాలుగవదిగా ప్రజలకు బహుధర్మ కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడమ్మా? బహుధర్మ కార్యాలు. చాలామంది ఉంటారు క్రైస్తవుల్లోనే. ఏమండి, బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, బీదలను కనికరించువారు ధన్యులు అన్నాడు దేవుడు. బీదలకు అప్పిచ్చువాడు యెహోవాకే అప్పిచ్చినట్లు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏమండి, కాబట్టి మనం క్రైస్తవులంగా, దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే, గవర్నమెంట్ ఉన్నారులే, బీదలను పట్టించుకుంటారులే, వారికి సహాయం చేసే వాళ్ళు ఉన్నారులే, మనం కాదుగా అనుకోకూడదు. ఎవరు చేయాలి? మనమే చేయాలి. మనకున్నటువంటి ధనములో మనం ఇతరులకు పాలిచ్చేవారిగా ఉండాలి. ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టే విషయం కావచ్చు, దాహం కొన్న వారికి దాహం తెచ్చే విషయంలో కావచ్చు, వస్త్రహీనులుగా ఉన్న వారికి వస్త్రాలు ఇచ్చే విషయంలో కావచ్చు. ప్రియులారా, మనం కలిగి ఉన్న దానిలో ఇతరులకు మనం పాలు ఇవ్వాలి. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో ఇతరులకు పాలిచ్చును కదా అంటాడు. దయాదృష్టి గలవాడు ఎవడైతే ఉన్నాడో తను తినే ఆహారంలో ప్రియులారా, 3 పూటల ఆహారం అంటే అవసరమైతే 2 పూటలు తిని 1 పూట కడుపు మార్చుకొని ఆ పూట పేదవాడికి పెడతాడు. దయాదృష్టి గలవాడు. దయలేని వాడు ఏం చేస్తాడు? నేను తింటే చాలు, నా కడుపు నిండితే చాలు, నా కడుపు కొట్టుకుంటే చాలు అనుకుంటాడు. కానీ దయాదృష్టి గలవాడు ఏం చేస్తాడంటే ఇతరులకు తన ఆహారంలో పాలిస్తాడు. యేసుక్రీస్తు చెప్పింది అదే. ఎవడైనా 2 అంగీలు కలిగి ఉన్న ఎడల లేనివాడికి 1 ఇవ్వండి. కాబట్టి నా ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ కొర్నేలి అనేటటువంటి ఈ వ్యక్తి ధర్మకార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. ధర్మకార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? ధర్మకార్యాలు. ఏ రోజైనా మనం ఎప్పుడైనా దిక్కులేని పిల్లలను జ్ఞాపకం చేసుకున్నామా? విధవరాండను జ్ఞాపకం చేసుకున్నామా? అనాథలను జ్ఞాపకం చేసుకున్నామా? ఏమండి, ఎవరికైనా దానాలు ధర్మాలు ఏమైనా చేస్తున్నామా? చాలామంది ఉంటారు ప్రియులారా. ధర్మం చేసేటప్పుడు ఏం చేస్తారో చెప్పనా మీకు? చాలా జాగ్రత్తగా వినండి. ధర్మం చేసేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఎవరో చూడాలని, ఎవరో ప్రశంసించాలని, ఎవరో సన్మానించాలని, ఎవరో పొగడాలని దానాలు ధర్మాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ యేసు ప్రభు ధర్మం చేసేటప్పుడు ఎలా చేయమన్నాడు చెప్పండి? రెఫరెన్స్ తీసి చదివి నాకు వినిపించండి. యేసు ప్రభు మీరు ధర్మము చేయనప్పుడు ఎలా చేయమన్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం. మీరు ధర్మము చేయనప్పుడు, త్వరగా తీసి చదివి సహాయం చేయండి. త్వరగా. మీరు ధర్మము చేయనప్పుడు ఎలా చేయమన్నాడు? చదవండి, ఫస్ట్ నుంచి చెప్పండి. మీరు ధర్మము చేయనప్పుడు నీ కుడి చేతితో చేసినది మీ ఎడమ చేతికి కూడా తెలియకుండా ఉండునట్లుగా జాగ్రత్తగా చూసుకోండి. ఏంది మీకు ఇంతవరకు కనపడలేదా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో
మీకు కనపడలేదా? త్వరగా తీసి చదవండి, మీరే చదవాలి. చదువమ్మా, చదువు, త్వరగా చదువు, టైం అవుతుంది. కావున చూడండి అక్కడ ఎంత చక్కగా ధర్మం చేసేవారి గురించి దేవుడు చెప్తున్నాడు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి కూడా తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు. అబ్బబ్బబ్బా, ఎంత మంచి మాట! అసలు నిజంగా హృదయానికి అత్తుకుపోతుంది ఈ మాట. ఈరోజు చాలామంది ఉండండి, చూడండి ప్రియులారా, ఏదైనా దానము ఏదైనా ధర్మం చేశారనుకోండి, వీడియో తీరా అంటారు, దాన్ని యూట్యూబ్లో పెట్టడం. చాలామంది దాన ధర్మాలు చేశారనుకోండి, బోర ఊదింపడం. కొంతమంది మైకులో చెబితేనే డబ్బులు ఇస్తారు. దేవునికి ఏదైనా ప్రతిష్టార్పణలు కానుకలు ఏమన్నా ఇవ్వాలనుకున్నారు అనుకోండి, వాళ్ళ పేరు ఏం చెప్పాలి? పెట్ట సౌండ్ పెట్ట అంటారు. ఎలా పెట్టాలంట? సౌండ్ పెట్టు, వినపల్లా, మళ్ళీ చెప్పు. ఎందుకయ్యా? దేవుడు ఏం చెప్తున్నాడంటే, కావున నీవు ధర్మము చేయనప్పుడు వేషధారులు చేయనట్లుగా చేయొద్దు, బోర ఊదింపుకోవద్దు. నీవు చేయు ధర్మము అది రహస్యముగా ఉండాలి. నువ్వు చేసే ధర్మాన్ని దేవుడు చూడాలి, దానికి ప్రతిఫలం దేవుడే ఇవ్వాలి అని అంటున్నాడు. కొంతమంది దేవుని మందిరావరణములో కొంతమంది కొన్ని వస్తువులు ఇస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నేను చూసి నవ్వుకుంటూ ఉంటాను. ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? ఒక ఫ్యానే ఇచ్చారనుకుందాం, నూతనమైనటువంటి ఫ్యాన్, ఒక కొత్త ఫ్యాన్ ఇచ్చారనుకుందాం దేవుని సన్నిధిలో. దాని మీద ఒక రెక్క మీద ఒక కుమారుడి పేరు, ఒక రెక్క మీద మరొక కుమార్తె పేరు, మరొక రెక్క మీద మరొక కుమార్తె పేరు, 3 పేర్లు తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఆ ఫ్యాన్ను చూసి ఆ పేర్లు చూసినప్పుడల్లా వాళ్ళు ఇచ్చారన్నమాట అని తెలుసుకోవడానిక. అంతేనా? అంటే ఏది ఇచ్చినా కూడా గుర్తింపు కోసం, ఏది ఇచ్చినా కూడా పేరు కోసం, ఏది ఇచ్చినా కూడా ప్రశంసల కోసం ఇవ్వాలా మనం దేవుని సన్నిధికి. కొర్నేలి అనేటటువంటి ఈ వ్యక్తి తన యొక్క దైనందిన జీవితంలో తనకు వచ్చినటువంటి జీతం అంతా కూడా ప్రజలకు దానాలు ధర్మాలు చేసేవాడంట. బహుధర్మములు అన్నాడు. ఆయన ఏమన్నా పబ్లిసిటీ చేయించుకున్నాడా? ఆయన ఏమన్నా నేను ఇచ్చాను ఇదని ఏమన్నా తెలియపరుచుకున్నాడా? మనం కుడి చేతితో ఇచ్చేది ఎవరు తెలియకూడదంట? మన ఎడమ చేతికి కూడా తెలియకూడదు. మనం ఇచ్చేది దేవుడు చూడాలి, దేవుడి యొద్ద నుంచి మనకు ప్రతిఫలం రావాలి. అట్లయితే మీరు మీ ఫలం పొందుకొని ఉన్నారు, కానీ నా యొద్ద నుంచి మీకు పదవులు ఆదబ్బాయి అంటున్నాడు దేవుడు. అంతే. దేవుని యొద్ద నుంచి మీకు ఫలం కావాలంటే మనుషుల వైపు చూడబాకండి, ఎవరో చూడాలని ఏమి ఇవ్వబాకండి. దేవుడు చూడాలి, నేను ఇచ్చేది దేవుడు ప్రతిఫలం ఇవ్వాలని ఇవ్వండి. ఒక చెల్లిమ్మ, ఎవరో కాదు, నేను చెప్తున్నా పబ్లిక్లో, మాస్టర్ గారు ఇంత కష్టపడుతున్నారు, మీరు నైట్ డ్యూటీ చేస్తున్నారు, పగల ఆటో చేస్తున్నారు, నేను ఎక్కడో బాగా అభివృద్ధి పొందినటువంటి సేవకుడికి నా దశభాగం ఇచ్చే కంటే సేవలో ఇంత కష్టపడుతున్నారు కాబట్టి నా కష్టార్జితములో దేవుడు నాకు ఇచ్చిన దశమ భాగం మీకే ఇస్తే, అది మీరు తీసుకొని సమృద్ధిగా సేవ చేస్తే నిజంగా దానికి ప్రతిఫలం ఉంటుంది పాస్టర్ గారు అని చెప్పేసి ప్రతి నెలలో వచ్చి దశమ భాగం ఇచ్చి నాకు ప్రార్థన చేయించుకుని వెళ్ళి. తెలుసా మీకు? మన చర్చిలోనే, ఎవరో కాదు, మన ఎలీషా గారి యొక్క కుమార్తె. క్లాప్స్ కొడదాం ఒకసారి. ఆ మాట చెప్పినప్పుడు నిజంగా నేను ఎంత సంతోషపడ్డానంటే అంత సంతోషపడ్డా. అర్థమవుతుంది కదా? మనం ఇచ్చేది ఎవరికి తెలియకూడదు. ఇప్పుడు ఎందుకు చెప్పానయ్యా అంటే, తెలియాలి, ఇది మనకి తెలియాలి. ఎవరికి తెలియకూడదు. మనం చేసేది అది దేవునికి తెలియాలి, దేవుని యొద్ద నుంచి మనకు ప్రతిఫలం రావాలి. కాబట్టి ఈ కొర్నేలి అనేటటువంటి ఈ వ్యక్తి మనకు నేర్పుతున్న పాఠాలు, అతడు ఒక శతాధిపతి, అంతేకాదు అతడు ఒక భక్తిపరుడు, అంతేకాదు అతడు దేవుని యందు తన కుటుంబంతో కూడా భయము భక్తి కలిగి జీవించేవాడు. అంతేకాదు ప్రియులారా, ఆయన ఏం చేసేవాడంటే ఇక్కడ ప్రజలకు బహుధర్మాలు చేసేవాడంట. ధర్మం చేయటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడు మనం తీసుకోవడమే కాదు, కానీ ఎదుటి వారికి ఇవ్వడం కూడా మనం నేర్చుకోవాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇవ్వడం నేర్చుకోవాలి, గివింగ్ మనం నేర్చుకోవాలి. మనం ఎంతైతే ఇస్తున్నామో దేవుడు అంత రెట్టింపు దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. తప్పనిసరిగా మీరు ఇవ్వడం నేర్చుకోండి. దేవుడు మీకు ఇవ్వబోతే అప్పుడు నన్ను అడగండి. ఈరోజు నేనున్నాను, దేవుడు నా కుటుంబంలో ఎంత సమృద్ధిని దయచేశాడంటే ప్రియులారా, ఆర్థికపరమైన ఇబ్బందులా అవి వేరే,
కానీ ఏ రోజు కూడా నా కుటుంబంలో నేను కానీ నా బిడ్డలు కానీ ఆహారం లేని రోజులు లేవు. సమృద్ధి అయినటువంటి ఆహారంతో దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు. చాలదా ఇంకా? అన్న వస్త్రములు గలవారై తృప్తి చెందుదామంటాడు బైబిల్ గ్రంథంలో పౌలు గారు. చాలు, అన్నం వస్త్రం ఉంటే చాలు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొర్నేలి జీవితం మనకు నేర్పుతున్న పాఠాల్లో ఇది ఎన్నోదంటే 4వది. అతడు బహుధర్మ కార్యాలు చేసేటటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఇక 5వది చూద్దాం. చూడండి ప్రియులారా, 10వ అధ్యాయం 2వ వచనంలోనే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవడంట. ఈ కొర్నేలి చూడండి ప్రియులారా, ఎంత మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు చూడండి. ఈ కొర్నేలి ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేసేవాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. వాక్యం వినండి అమ్మా. ఏదన్నా మీకు డౌట్స్, సలహాలు, సందేహాలు, నేను ఏదన్నా తప్పుగా వక్రీకరించి చెప్తే వాక్యం అయిపోయిన తర్వాత మీరు నన్ను నిలవబెట్టేసి మీరు నన్ను ప్రశ్న అడగండి. మధ్యలో ఎవరు మాట్లాడుకోబాకండి. ఎందుకంటే నా నేత్రములు ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నాను. దేవుడు నాకు అంత మంచి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెబుదాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు వింటున్నారో నాకు తెలుసు, ఎవరు వినట్లేదో తెలుసు, ఎవరు మాట్లాడుతున్నారో తెలుసు, ఎవరు అటు ఇటు తిరుగుతున్నారో తెలుసు. చిన్నపిల్లల దాకా ఏం పట్టించుకోను. చాలా జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు 12 ఏళ్ల వయసులో శాస్త్రులు, పరిసయ్యులు బోధిస్తున్నప్పుడు యెరూషలేములో దేవాలయంలో కూర్చొని వారు చెబుతున్న మాటలు ఏం చేశాడు? వాళ్ళతో మాట్లాడతా, వీళ్ళతో మాట్లాడతా, అడు చూస్తా, ఇడు చూస్తా. ఇంట్లో మత్తయి సువార్త 2వ అధ్యాయం మీరు చదువుకోండి, 46లో వారు చేసే బోధ ఆలకించుచున్నాడు అని రాయబడింది. అంతటోడే చక్కగా వాక్యం విన్నాడు. మనం వింటున్నామో వినట్లేదు అది భగవంతుడికి తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకే తెలియాలి. సర్వ హృదయాలు ఎరిగినటువంటి దేవుడు కదా. కాబట్టి కొర్నేలి జీవితం మనకు నేర్పుతున్నటువంటి పాఠాల్లో 5వది ఏంటంటే ఎల్లప్పుడూ ఆయన దేవునికి ప్రార్థన చేసేవాడు. ఎల్లప్పుడూ అంటే అర్థం ఏంటి? ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, ఎడతెగకుండా విసుగక నిత్యము గోజాడి పట్టుదలతో యేసుక్రీస్తు ప్రభువాడు ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రార్థన చేసేవాడంట ఆయన. ఇంకా తెల్లవారక మునిపే యెరూషలేములో ఉన్నట్టు ఒలీవల కొండకెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడని బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటాం. ఆయన శరీరధారి అయిన దినముల్లో కూడా కన్నీటితోనూ రోదనతోనూ తను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు, యాచనలు చేసి పరలోకానికి ఆయన స్వీకరించబడ్డాడని కూడా హెబ్రీ పత్రిక 5:7లో మనం చదువుకుంటాం కదా. కాబట్టి ప్రియులారా, కొర్నేలి జీవితం మనకు నేర్పుతున్నటువంటి పాఠాల్లో ఇది 5వ పాయింట్ ఏంటంటే ఎల్లప్పుడూ ఆయన దేవునికి ప్రార్థన చేసేటటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇంకంతేకాకుండా ప్రియులారా, ఈ కొర్నేలి జీవితంలో మనకు నేర్పుతున్నటువంటి మరొక విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, తన భక్తితో తన దగ్గరనున్నటువంటి వ్యక్తులను దేవుళ్ళు నడిపించగలిగాడు. ఒకసారి మీ చేతిలో ఉన్న గ్రంథం తెరిచి 10వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదవండి. లేకపోతే 3వ వచనం, 4వ వచనం కూడా చదివి సహాయం చేయండి త్వరగా. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత కొర్నేలి వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవే అంటున్నాడు దూత వచ్చి. పరలోకములో నుండి దూత దిగిపోయింది కొర్నేలి దగ్గరికి. ఎప్పుడైతే కొర్నేలి ప్రార్థన చేయడానికి మోకరిల్లాడో పరలోకములో నుండి ప్రియులారా ప్రార్థనకి రిప్లై వచ్చేసింది. ఏమని? కొర్నేలి అని పిలిచిందంట. వచ్చేసి వెంటనే కొర్నేలి భయపడ్డాడంట. భయపడబాకు, నీవు చేసినటువంటి ధర్మ కార్యములు, నీవు చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నది. ఈరోజు మనం చేసేటటువంటి ప్రార్థనకు కూడా జవాబు రావాలి. మీకు ఒక విషయం చెప్తాను ప్రియులారా, నేను అల్లారు ముద్దుగా ఒక దూడను పెంచుకున్నాను. మీకు తెలుసు కదా జరిగిన సందర్భం. నేను అల్లారు ముద్దుగా ఒక దూడను పెంచుకున్నాను. నేను చాలా ప్రేమించాను దాన్ని. నేను నిద్రపోతున్నా నా మైండ్లో అదే కనబడేది అనమాట. డ్యూటీకి వెళ్ళి పొద్దున్న వచ్చి ఒకరోజు ఆ గేదె గడ్డి కోసుకోవడానికి నేను ఒక్కడిని వెళ్ళాను. వెళ్ళి కొండ సిలువ మీద చేయి పెట్టాను. ఇక్కడ పైపుల కంపెనీ వెనకాల కొండ సిలువ మీద చేయి పెట్టాను. అప్పుడే ఇటు తీస్తా అది పొదలో పొనుకొని ఉంది గడ్డిలో. ఇలా అనుకున్న కోయడానికి నడుము మీద చేపెట్ట నడుము ఇలా అంది. అది
కొండశిలువ. అమ్మో గిడ్డొద్దు ఏమొద్దని చెప్పేసి పారిపోయి వచ్చేసా. జ్యోతక్క ఉంది ప్రత్యక్ష సాక్షి. నేను పారిపోయి వస్తే ఇక్కడ చేలో ఆ అమ్మాయి రమ్య జ్యోతక్క అక్కడ గడ్డి కోసుకుంటా ఉంటే, అక్క ఇటు వెళ్ళాను నేను గడ్డికి, అక్కడ కొండశిలువ ఉంది, నడుము మీద చేయి పెట్టాను అక్క, గడ్డొద్దు ఏమొద్దని పారిపోయి వచ్చానంటే, అయ్యా రాయ్యా మేము కొత్తాం, ఒక్కడు ఎందుకు వెళ్ళావయ్యా, పొద్దున్నే ఎందుకు వెళ్ళావయ్యా, పావులు ఉంటాయి అయ్యా అంది. అదిగో జ్యోతక్క చూడండి ప్రత్యక్షంగా, అడగండి అక్కని, పావులు ఉంటాయి అయ్యా అని చెప్పింది. ఆ గేదెను నేను అంతగా ప్రేమించా. దానికి యాపిల్ కాయలు తెచ్చిపెట్టా, దానికి పుచ్చబద్దలు తెచ్చిపెట్టా. తెలుసా మీకు? శుభ్రంగా కడుక్కునేవాడిని. ఒక్క కేకేస్తే అది ఎక్కడున్నా సరే రిప్లై ఇచ్చింది, అని రిప్లై ఇచ్చింది. చివరికి దానికి 7వ నెల వచ్చింది. మేము చేసిన పొరపాటు ఏంటంటే ఆ గేదెని ఎప్పదీసాం. ఎప్పదీయగానే అది నోరు లేనిది కదా, దానికి మనకున్నంత జ్ఞానం లేదు కదా, హైవేకి వెళ్ళిపోయింది. ఏదో ఒక బండి వచ్చింది, దాన్ని తగిలింది, పడింది. అసలు ఎవరు తీసుకెళ్లారో కూడా మాకు తెలియలా. ఈ సందర్భం మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఒక మహాతల్లి, ఒక మహాభక్తురాలందంట, చూసావా నేను ప్రార్థన చేస్తే ఏమైపోయిందో వాళ్ళకి అంటే, నువ్వు ప్రార్థన చేస్తే మా దూడ చచ్చిపోవాలని చేసావా? ఆ మాట విన్నప్పుడు నేను ఎంత బాధపడ్డానంటే 7 నెలల కడుపు చూలాలి. అది 7 నెలలు కడుపుతో ఉంది. అది ఒక పశువు, నోరు లేని పశువు. అంటే ఇలాంటి ప్రార్థనలు కూడా చేస్తారా అనిపించింది నాకు. భక్తులైన వాళ్ళు ఇలాంటి ప్రార్థన అంటే, ఒకళ్ళు కీడు అంటే నువ్వు ప్రార్థన చేస్తే చచ్చిపోయింది అనుకుంటున్నావు ఏంది? నువ్వు ప్రార్థన చేయగల నీ ప్రార్థన దేవుడు వినేసి వెంటనే రిప్లై ఇచ్చాడు అనుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నావు అది. కానీ దేవుడు ఎలాంటి వాడు చెప్పనా? ఒకరికి కీడు చేసి ఒకరికి మేలు చేసే దేవుడు కాదు. ఒకరి కొంపలు ఆర్పేసేసి ఒకరి కొంపలు నిలబెట్టే దేవుడు కాదు. ఒకరి పక్షాన్ని నిలబడి ఒకరి పక్షాన్ని నిలబడని దేవుడు కాదు. వినండి అమ్మా, ముగిస్తా. ఇంకా దేవుడు ఎలాంటి వాడు? దేవుడు పక్షపాతం లేని దేవుడు. నువ్వెంతో దేవుడి దృష్టిలో పాపం చేసిన వాళ్ళు కూడా అంతే. ఆయన తన సూర్యుని వెలుగుని ప్రకాశింపజేస్తున్నాడు పాపుల మీద నీతిమంతుల మీద, తన వర్షాన్ని కురుపు చేస్తున్నాడు పాపుల మీద నీతిమంతుల మీద. అంటే నువ్వు వాళ్ళ నాశనాన్ని కోరుకోగలని దేవుడు ఏమన్నా వారి నాశనాన్ని కోరుకుంటాడా? అది నీ భ్రమ. అంటే ఏమో ప్రార్థన చేయగలనంట, మా దూడ చచ్చిపోయిందంట. ఆ మాట అన్నటువంటి చెప్పిన వ్యక్తులు వచ్చి నాకు చెప్పినప్పుడు నా గుండెలో అసలు ఎంత బాధ కలిగిందంటే, నోరు లేని పశువుల మీద కూడా వీళ్ళకి జాలి లేదా? ఇలాంటి ప్రార్థనలో వీళ్ళు చేసేదని బాధపడ్డాను. నేను కృంగిపోయాను. ఇంతవరకు ఎవరికి చెప్పలే, సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెబుతున్నా. అంత ప్రేమించిన నా దూడ అది అలాగా మాయమైపోయింది. అసలు ఎవరు తీసుకెళ్లారో కూడా తెలియదు ఇంతవరకు. ఒకడు పోవాలని కోరుకున్నావు, 4 ఇచ్చాడు దేవుడు నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని ఇచ్చాడు? 4 కూడా యమాహేమీలు. 1,50,000 రూపాయలు ఒక బర్రె. 4 మేమే మేపలేక అమ్ముకున్నాం. ఏది నీ ప్రార్థన? తెచ్చుకోవాలంటే ఇప్పుడు కూడా తెచ్చుకుంటాం. తప్పది. అలాంటి ప్రార్థనలు కాదు దేవుడు చేయమంది. నీ కీడు చేసిన వాడు కూడా నువ్వు మేలు చేయమని దేవుడు చెప్తున్నాడు. ఒకరి నష్టాన్ని మనం కోరుకున్నామంటే తిరిగి అది మనకే తగిలిద్ది. అవునా? కొర్నేలి గురించి మనం ఆలోచన చేసినప్పుడు కొర్నేలి ఎలాంటి ప్రార్థన చేశాడయ్యా అంటే, ప్రియులారా, తన కుటుంబం కోసం ప్రార్థన చేసుకుని ఉండొచ్చు. అవునా? ఆయన ప్రార్థన చేయగానే పరలోకంలో నుండి రిప్లై వచ్చేసింది, సమాధానం. కొర్నేలి, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన ధర్మ కార్యములో దేవుని యొద్దకు జ్ఞాపకార్థములుగా చేరి ఉన్నావయ్యా. అబ్బాయి ఎంత పులకరించిపోయి ఉంటాడో కొర్నేలి కదా. కొర్నేలి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. ఇది 6వది. మరొకటి చూద్దాం ప్రియులారా, 7వది చూద్దాం. తన భక్తితో తన దగ్గర పనిచేసే వారిని కూడా దేవునిలో నిలబెట్టుకోగలిగాడు. తెలుసా మీకు? చదవండి, 7వ వచనం చదవండి. అతనితో మాటలాడిన ఆ దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని యుండు వారిలో, తన యొద్ద కనిపెట్టుకొని తనకు పనిచేసేటటువంటి భక్తి కలిగిన వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ చెప్పి యొప్పేలో ఉన్నటువంటి పేతురు యొద్దకు పంపించి, పేతురుని మీ యొద్దకు పిలిపించుకొని వాక్యం చెప్పించుకోమని చెప్పాడు దూత. వినండి అమ్మా, ముగించుకుందాం, వినండి. అంటే తన యొద్ద ఇప్పుడు ఒక 100 మంది మీద అధికారిగా ఉన్నాడంటే, ఆ అధికారి కింద తనకు పనిచేసేటటువంటి వారు కూడా ఉంటారు. తెలుసా మీకు? తనకు సహాయ సహకారాలు అందించేటటువంటి పనోళ్ళు కూడా ఉంటారు తనకి. తన పనివారిలో భక్తి గలవారు ఉన్నారంట. అంటే ఈ కొర్నేలి చేసేటటువంటి భక్తిని చూశారు తన పని వాళ్ళు కూడా భక్తులుగా మారిపోయారు. అంటే ఈ కొర్నేలి ఏం చేశారంటే ప్రియులారా, తన పనివారులను కూడా దేవునిలోకి నడిపించుకోగలిగేటటువంటి మాదిరి చూపించాడు ఆయన.
తన పని వాళ్ళను కూడా మార్చుకోగలిగేటటువంటి మాదిరి చూపించినటువంటి వ్యక్తి ఇదిగో ఈ కొర్నేలి అనేటటువంటి ఈ వ్యక్తి. ఎన్నైనా ఇప్పటికీ ఎన్ని చెప్పుకున్నాం? కొర్నేలి జీవితం మనకు నేర్పే పాఠాల్లో మొదటేంటి? అతడు శతాధిపతి, రెండవదిగా అతడు భక్తిపరుడు, మూడవదిగా తన ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినవాడు, నాలుగవది ప్రజలందరికీ బహు ధర్మకార్యాలు చేసేవాడు, ఐదవది ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు, ఆరవది తన పనివారిని కూడా దేవుళ్ళలోకి నడిపించుకోగలిగే అంత భక్తి మాదిరి చూపించాడు. ఇక ఏడవది మనం చూస్తే ప్రియులరా, అతను నీతిమంతుడని తన ఇంటిలో ఉన్నటువంటి పనివాళ్ళు తన గురించి సాక్ష్యం ఇచ్చారు. 25వ వచనం ఒకసారి త్వరగా, 21వ వచనం త్వరగా చదవండి. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి ఇదిగో చూడండి, చాలు 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 ప్రియులారా. ఎప్పుడైతే దూతొచ్చేసి యొప్పేలో దైవజనుడైన పేతురు అనే ఒక ఆయన ఉన్నాడు, నువ్వు పేతుర్ని నీ ఇంటిలో ఉన్న పని వాళ్ళని పంపించి పేతుర్ని మీ ఇంటికి పిలిపించుకో, ఆయన రక్షణ వాక్యాన్ని చెప్తాడు, నీకు రక్షణ లేదు, నీకు రక్షణ కావాలి అని చెప్పినప్పుడు ఈ యొక్క కొర్నేలి పనివారిని పేతురు యొప్పేలో ఉన్న పేతురు యొద్దకు పంపిస్తాడు. కైసరియా నుంచి 32 కిలోమీటర్లు. ఈ కైసరియా నుంచి యొప్పేకి పేతురు యొద్దకి మనుషులను పంపిస్తే పేతురు ఆ మనుషుల దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చారు అనేటప్పుడు చెబుతున్నాడు. ఏమని చెప్తున్నారు అక్కడ? తన యజమానుడు గురించి చెప్తున్నారు. ఈ పని వాళ్ళు ఏమని చెప్తున్నారమ్మా? మొదటిగా నీతిమంతుడు, మా యజమానుడు నీతిమంతుడు, మా యజమానుడు నీతిపరుడు అని చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, నీతిపరుడు అంట, తన యజమానుడు నీతిపరుడు అంట. తన పని వాళ్ళకు తెలిసిపోయింది తన యజమానుడు ఎలాంటి వాడు అనేది. ఏమండి? తర్వాత ఏమన్నాడు? దేవునికి భయపడువాడు, దేవునికి భయపడు, నా యజమానుడు నీతిపరుడు, అంతే మాత్రం కాదు, మా యజమానుడు దేవునికి భయపడువాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. మనం దేవునికి భయపడువారమా? దేవునికి భయపడువారమా? ఈ కొర్నేలి అనేటటువంటి ఈ వ్యక్తి ప్రియులరా, అతడు గురించినటువంటి సాక్ష్యం ఇస్తున్నారు. ఏమయ్యా అంటే అతడు దేవునికి భయపడువాడు అని. మరొకటి ఏమన్నాడు? యూదా జనులందరి వలన అబ్బబ్బబ్బా మంచి పేరు పొందినవాడంట. ఒకసారి క్లాప్స్ కొట్టి ఈ కొర్నేలి గౌరవిద్దాం. మనం ఈ కొర్నేలిని గౌరవిద్దాం. కొర్నేలి అని పేరు పెట్టుకోగానే సరిపోదు, ఆ కొర్నేలి జీవించినటువంటి జీవితాన్ని జీవించాలి. పేరుకు తగ్గ జీవితం అంటారు దాన్ని. పేరు బాగానే ఉంది కానీ జీవితమే బాగట్లేదు. ఈ కొర్నేలి చూడండి, నీతిపరుడని సాక్ష్యం ఇచ్చారు పనోళ్ళు, దేవునికి భయపడువాడని సాక్ష్యం ఇచ్చాడు పనోళ్ళు. యూదా జాతి వారందరి దృష్టిలో ఇలా ఎంత పేరు సంపాదించుకున్నాడంట? మంచి పేరు సంపాదించుకున్నాడంట. ఏ పేరు చెప్పండి? ఏ పేరు అది? ఏ పేరమ్మా? మన అమ్మ, మన నాన్న, మన తమ్ముళ్ళు, మన అక్కలు, మన అన్నలు కాదు, మన గురించి మంచి పేరు చెప్పాల్సిందే. ఎవరు చెప్పాలి? మనం ఇంట్లోంచి కాలు బయటికి వెళ్ళిన తర్వాత మనం చేసే పనుల దగ్గర వాళ్ళు కూడా చెప్పాలి మన గురించి మంచివాళ్ళం అని. అవునా కదా? మంచి వాళ్ళని చెప్పేసి తిమోతి గురించి 3 ఊళ్ళోళ్ళు చెప్పుకున్నారంట. మీకు చెప్పాను మంచి పేరు మనిషికి మేలనే అంశంలో. తిమోతి అనే ఈ భక్తుడి గురించి 3 ఊళ్ళోళ్ళు చెప్పుకున్నారంట. తిమోతి అబ్బా అతడికి ఏంట్రా, వెరీ గుడ్ పర్సన్, చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి అని. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ మంచి పేరు సంపాదించుకోవడం కోసమే నేను పరిగెత్తుతున్నా. అయినా నా పేరు కూడా చెరగొట్టాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ కాదు. ఎందుకంటే ప్రభువే ఒకరిని హెచ్చించేవాడు, ప్రభువే ఒకరిని తగ్గించేవాడు. నానా చూసుకో, అది కొంచెం గట్టిగా పెడితే సరిపోతుంది. మైకులను ఆపేసి ఉన్నాయో లేవో చూసుకో ఒకసారి, ఇవన్నీ చూసుకోవాలి. ప్రభువే ఒకరిని హెచ్చించేవాడు, ప్రభువే ఒకరిని తగ్గించేవాడు. ప్రభువు హెచ్చించేవాడు హెచ్చించబడతాడు, ప్రభువు తగ్గించినవాడు తగ్గించబడతాడు. అర్థమవుతుంది కదా? మనం ఏ మనిషిని హెచ్చించలేము, ఏ మనిషిని కూడా మనం తగ్గించలేము, మన వల్ల కాదు. కాబట్టి కొర్నేలి జీవితం మనకు నేర్పుతున్నటువంటి పాఠాల్లో ప్రియులారా, ఇది ఒక 7, 8 మనం చూసుకున్నాం, 9 కూడా మనం చూసుకున్నాం. ఏంటంటే అతడు నీతిపరుడు,
అంతేకాదు దేవునికి భయపడువాడు, అంతేకాదు యూదా జాతి వారందరి చేత, ఆ యూదా జాతిలో ఉన్న సంఘములో ఉన్న వారందరి చేత మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈరోజు మన సంఘంలో కూడా మనం ఉన్నాం. యూదా జాతిలో ఆ సంఘములో ఉన్నటువంటి ఆ వ్యక్తి మంచి పేరు సంపాదించుకుంటే, మన బాప్టిస్ట్ సంఘములో ఉన్నటువంటి మనం కూడా మంచి పేరు సంపాదించుకోగలుగుతున్నామా? ఎవరైనా సరే మన పేరు చెప్పగానే ఇంక చెప్పడం ఆపేసాయ్యా తలపోటు అంటున్నారా? లేకపోతే మన పేరు చెప్పగానే అమ్మా ఇంకా 2 మాటలు చెప్పమ్మా అనుకుంటున్నారా? డైరెక్ట్గా అడుగుతున్నా మిమ్మల్ని, దాచుకునేది ఏమి లేదు. ఇది మన పేరు చెప్పగానే మనం మంచోళ్ళం అంటున్నారా, లేదా అసలు వాళ్ళ గురించి చెప్పడం మానేసేయమంటున్నారా? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఆ మంచి పేరు సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఆ మంచి పేరు అంత ఈజీగా మనకు రాదు. దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అవసరమైతే ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తుంది. ఆ మంచి పేరు మనం సంపాదించుకోవాలి. పరిమళ వాసనగా ఉండుటకే మనం పిలువబడ్డాం. ఆ పరిమళ వాసన జీవితాలు మనం కలిగి జీవించాలి. మన ఎదురున్న వాళ్ళు, మన ఇంటి వాళ్ళు, ఎదురుండ వాళ్ళు మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. మన కుడివైపున ఉన్న వాళ్ళు మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. మన ఎడం వైపు ఉన్న వాళ్ళు మనకు మంచి సాక్ష్యం, మన వెనకాల ఉన్న వాళ్ళకి మనం మంచి సాక్ష్యం. నాకు ఎవ్వరు సాక్ష్యం లేదంటావా? అంటావా? ఒకవేళ నాకు ఎవ్వరు సాక్ష్యం పర్లేదు, నేను దేవుని దృష్టిలో ఎలా ఉన్నానో తెలుసు, నా దృష్టిలో దేవుడు ఎలా ఉన్నాడో తెలుసు అంటావా? అందరూ అంతే ఉన్నారు. మరి అందరూ అంతే ఉన్నారు. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందో తెలుసా? యేసుక్రీస్తు ఎలా ఎదిగాడని రాయబడింది? మనుషుల దయలో, దేవుని దయలో, జ్ఞానములో, వయస్సులో మనుషుల దయ కావాలి మనకి. మనుషులు కూడా మనల్ని మంచోళ్ళు అనాలి. మనల్ని మంచోళ్ళు కాదు అన్నారంటే మనం వాక్యం చెప్పడానికి కూడా అర్హులం కాదు. తిమోతి పత్రికలో చదువుకోండి. అధ్యక్ష పదవిని ఆశించేవాడు ఎలా ఉండాలో, మంచి పేరు కలిగిన వాడుగా ఉండాలి వాక్యం చెప్పాలి అని అంటే. మంచి పేరు, ఒక ప్రార్థన చేయాలన్నా, పాట పాడాలన్నా, వాక్యం ఉపదేశించాలన్నా మంచి పేరు, మంచి పేరు. మనుషుల్లో మంచి పేరు ఉన్నప్పుడు ఏమైంది? నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఎవరి పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడలవాడు మండుచున్న వేడి మిగిలిన అగ్నిగుండములో పాడవేయబడెను అంటాడు ప్రకటన గ్రంథంలో. మంచి పేరు సంపాదించుకోండి. నేను దానికోసమే ప్రయాసపడుతున్నాను, మీరు కూడా దానికోసమే ప్రయాసపడండి. మంచి పేరు మనకు మేలు. మనం చనిపోయినప్పుడు ఊరంతా కదిలేసి వచ్చి మన దగ్గర నుంచి కన్నీళ్ళు పెట్టాలి. అలాంటి మరణం పొందుకోవాలి మనం మరణిస్తే. ఎవరి నోటిలో చూసినా సరే మంచివాడు, 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 ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం అని దుఃఖపడిపోవాలి. తెలుసా మీకు? అలాంటి మంచి పేరు సంపాదించున్నాం. ఈ యూదా జనాంగం అంతటి మధ్యలో ఈ కొర్నేలి అనేటటువంటి వ్యక్తి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక 10వది ఏంటంటే, కొర్నేలి అందరూ రక్షణ కోరుకున్నాడు, అందరూ రక్షించబడాలని కోరుకున్నాడు. ఎప్పుడైతే ఈ పేతురు తన ఇంటికి వచ్చాడో, రాగానే ప్రియులారా వెంటనే తను రాకముందే ఏం చేశాడంటే, తన బంధువులను, తన రక్త సంబంధికులను, తన స్నేహితులను, తన కుటుంబం అందరినీ కూడా కూర్చోబెట్టి గృహకూడికి ఏర్పాటు చేశాడు. 25వ వచనం మీరు చదువుకోండి. గృహకూడికి ఏర్పాటు చేశాడు. ఎందుకు? నేను మాత్రమే వాక్యం వినకూడదు, నా కుటుంబం మాత్రమే వాక్యం వినకూడదు, నా ఇరుగు పొరుగు వారందరూ కూడా దేవుని వాక్యం వినాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలని అనేకులను పిలిపించి కూర్చోబెట్టి, పేతురు గారు వస్తున్నాడు, దైవజనుడు మనకు వాక్యం చెప్పబోతున్నాడని కూర్చోబెట్టాడంట. ఈరోజు మనం కూడా గృహకూడికి పెడితే ఏం చేయాలి? మనమే కూర్చోవడం కాదు, కానీ మన ఇరుగు పొరుగు వారిని కూడా కూర్చోబెట్టి వాక్యం చెప్పించాలి. ఎందుకంటే వాళ్ళు మనకులాగా రారు, ఆరాధనలకి, వాక్యాలకి రారు. అలాగైనా సరే మీరు మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకొని మీ ఇంటి పక్క వాళ్ళు పిలిచామనుకో, అప్పుడైనా వస్తారు, వాక్యం ద్వారా వాళ్ళని మనం పట్టుకోవచ్చు. అవునా? మరి మీరందరూ నిజంగా ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటున్నారు, చక్కగా గృహకూడికలు పెట్టుకుంటున్నారు, చాలామందిని పిలుస్తున్నారు. మన ప్రభుదయ్య గారి కుటుంబం నిజంగా ఇంచుమించుగా ఒక 1 year వీధి కూడికలా పెట్టారు. గృహకూడిక ఎంతమందిని పిలిపించాడు, ఎంతమందికి భౌతిక సంబంధమైన ఆహారం అందించారు, నిజంగా ఎంత వాక్యం వినిపించారు. మన ఒల్లెట్టి పేరయ్య గారి కుటుంబం కావచ్చు, ఇంకా మన కుటుంబాలన్నీ కూడా. ఇది గృహకూడిక పెట్టుకునే విధానం. ఆనాడు ఈ కొర్నేలి అనే ఈ వ్యక్తి కూడా దైవజనుడు ఇంటికి వస్తున్నాడు అనగానే ఇరుగు పొరుగు వారు అందరినీ కూర్చోబెట్టి ఇంట్లో నేను వాక్యం వినటమే కాదు, అందరూ వాక్యం వినాలి, అందరు రక్షణ పొందాలని కోరుకున్నాడు. కాబట్టి కొర్నేలి మనకు నేర్పుతున్న మరొక పాఠం ఏంటంటే,
అతడు అందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. నేను మాత్రమే కాదు, నా కుటుంబం మాత్రమే కాదు, అందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. జ్ఞానము కలిగిన వాడు ఇతరులను రక్షిస్తాడు అని బైబిల్లో ఉంది, సామెతల గ్రంథంలో. చివరిలోకి వచ్చాం మనం. ఇక 11ది ఏంటంటే, అతనిలో ఏ విధమైనటువంటి గర్వం లేదు ప్రియులారా. నేను శతాధిపతిని, నేను ఒక 100 మంది మీద అధికారిని అనే గర్వం లేదు. దైవజనుడు అనేటటువంటి పేతురు ఇంటికి రాగానే వెంటనే వెళ్ళిపోయి వాకిట్లో ఉండగానే ఆ దైవజనుడు పాదాల మీద పడిపోయాడు ఈ పేతురు గారు. 100 మంది మీద అధికారి, ఒక సైన్యమే ఉంది తన కింద, అయినప్పటికి కూడా నేను అధికారిని కదా, నీ శతాధిపతిని కదా అనే గర్వం లేకుండా, అతిశయం లేకుండా దైవజనుడు పాదాల మీద పడిపోయి, అయ్యా రండి మాకు వాక్యం చెప్పండి అని ఆహ్వానించాడు. చూడండి, అంటే ఇతరులు ఏం కనపడుతుంది ఇక్కడ? నేను శతాధిపతిని కదా అన్న గర్వం కనపడలే అతనిలో. అవునా అమలారా? గర్వం వల్ల మనం సర్వాన్ని కోల్పోతాం. ఎన్నో విషయాలు చెప్పాను మీకు. గర్వం వలన మనం సర్వాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. ఏ విషయంలో కూడా మనల్ని మనం అతిశయించుకోవడం మనకి తగదు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు తమకున్నటువంటి ధనమును బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవునిని బట్టే మనం అతిశయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కొర్నేలు జీవితంలో మరొక చివరి పాయింట్ చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. అదేంటి అంటే, వాక్యం వినడానికి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి ఈయన. ఎలాంటి వ్యక్తి అమ్మా? వాక్యం వినడానికి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు వాక్యం చెప్తున్నప్పుడు వినడానికి మనకు ఆసక్తి ఉంటుందా? నీకు తెలిస్తే తెలియచ్చు, మాకంటే మీకు గొప్ప విషయాలు తెలియచ్చు. తెలియదని నేను అనట్లేదు. ఎవరికి తెలిసిన విషయాలు వాళ్ళకి తెలుస్తాయి. నాకు తెలిసిన విషయాలు మీకు తెలియకపోవచ్చు, మీకు తెలిసిన విషయాలు నాకు తెలియకపోవచ్చు. బైబిల్ గ్రంథంలో ఎవ్వరూ జ్ఞానవంతులం కాదు. మనం చచ్చిపోయేంతవరకు ఈ బైబిల్ గ్రంథాలు నేర్చుకోవాలి. మనకు తెలిసింది ఎంత అయ్యా అంటే, ఒక నీటి బొట్టులాగా, ఇంకా సముద్రం అంత తెలియాలి మనకి. మనకు తెలిసిన కొంతలోనే మనం అతిశయపడకూడదు. తెలిసింది ఇతరులకు తెలియపరుస్తూ, తెలియంది నేర్చుకుంటూ ఉండాలి. అదే ఒక నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెబుదాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ మాటలు ఒకసారి రివిజన్ చేసుకొని ప్రార్థన చేసుకుందాం. కొర్నేలి జీవితం మనకు నేర్పుతున్న పాఠాలు. మొదటిగా, కొర్నేలి ఒక శతాధిపతి. రెండవదిగా, కొర్నేలి ఒక భక్తిపరుడు. మూడవదిగా, కొర్నేలి తన ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. నాలుగవదిగా, ప్రజలకు బహు ధర్మ కార్యాలు చేసేటటువంటి వ్యక్తి. ఐదవదిగా, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేటటువంటి వాడు. ఆరవదిగా, తన భక్తితో తన పని వాళ్ళను కూడా దేవుల్లోకి నడిపించుకోగలిగే మాదిరి చూపించినటువంటి వాడు. ఏడవదిగా, అతను నీతిపరుడని మనం చూసాం. ఎనిమిదవదిగా ప్రియులరా, దేవునికి భయపడు వాడేవని మనం చూసాం. తొమ్మిదవదిగా, యూదా ప్రజలందరి వలన మంచి సాక్ష్యం పొందుకున్నాడు. 10వదిగా, అందరూ రక్షణలోనికి రావాలని కోరుకున్నాడు. ఇక 11వది, నేను శతాధిపతిని కదా అని చెప్పేసి అతనిలో ఏమాత్రం కూడా గర్వం అనేది మనకు కనపడతల్లా. ఇక 12వది ఏంటంటే, వాక్యం వినే విషయంలో ఆసక్తి చూపించాడు. నిజంగా ఈరోజు మీరు చాలా ఆసక్తి చూపుతున్నారు వాక్యం వినే విషయంలో. చాలా చక్కగా వింటున్నారు, చాలా చక్కగా నోట్సులు తెచ్చుకుంటున్నారు, చాలా చక్కగా రాసుకుంటున్నారు. మిమ్మల్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నా దేవుల్లో. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఈ మాటలన్నీ ఒక పక్క రాసుకోండి. ఏంది ఈ మాటల్లో ఎన్ని మీ జీవితాల్లో నెరవేరుతున్నాయో రాసుకోండి, ఎన్ని నెరవేరట్లేదో మీరు రాసుకోండి. నేను రాసుకున్నాను. ఈ మాటల్లో ఏమి నేను పాటిస్తున్నానా, ఏమి పాటించట్లేదని మీకు తెలియజేస్తున్నా. మీరు కూడా రాసుకున్నటువంటి వ్యక్తులు మీ జీవితానికి మీ ముందు పెట్టుకొని, ఇవి నా జీవితంలో నెరవేరుతున్నాయా, ఏదేది నెరవేరుతుంది, మొదటిది నెరవేరుతుందా, రెండవది నెరవేరుతుందా, మూడవది నెరవేరుతుందా చూసుకోండి. నెరవేరకపోతే నెరవేరే విధంగా మీరందరూ సిద్ధపడాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ మాటలు ముగిస్తున్నాను. ఒకసారి ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఈ మాటలు నీకు అర్థమైనట్లయితే, ఆ కొర్నేలి జీవితం గురించి నేను విన్నదే కదా, క్రొత్త విషయాలు ఏమి నేనేం వినట్లేదు కదా అని నువ్వు అనుకోవచ్చు ఒకవేళ. కానీ ప్రియులారా, దేవుని వాక్యాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవడంలో తప్పేమీ లేదు కదా. ఒక 12 విషయాలు మనం నేర్చుకోగలిగాం ఈరోజు కొర్నేలి యొక్క భక్తి జీవితంలో నుంచి. ఏమండి, ప్రార్థన చేద్దాం. ఏమండి, కొర్నేలి మనకు నేర్పుతున్నటువంటి జీవిత పాఠాలు, జీవిత సత్యాలు. అతడు ఒక అన్యుడు ప్రియులారా. అతడు
యెహోవా దేవుని యొక్క పరిపాలనలో ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తి ఇంకా యేసుక్రీస్తు ఎవరో, యేసుక్రీస్తు చేసిన త్యాగం ఏంటో ఆయనకు తెలియలా. కానీ దేవుడు అతను చూశాడు, అతనిలో ఉన్న గొప్పతనాన్ని చూశాడు, అతనిలో ఉన్న దాన ధర్మాలు చేసే మంచి లక్షణం చూశాడు. అతడు రక్షణ పొందుకోవాలి, అలాంటి వ్యక్తి నాకు కావాలని దేవుడు దైవజనుడిని పంపించి వాక్యం చెప్పించి అతనికి రక్షణ వచ్చేటట్లుగా దేవుడు చేశాడు. ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో మీ ప్రియులుగా, మా ఆత్మీయ బిడ్డలుగా నీ పాద సన్నిధిలోకి వచ్చి కూర్చొని నీ దాసుడిగా నా ద్వారా నువ్వు వినిపిస్తున్న మాటలు నీ బిడ్డలు వింటూ ఉండగా నాయన, నేను చెప్తున్నటువంటి మాటలు నా సొంత మాటలు కాదు ప్రభా, నీవు గ్రంథములో రాసిచ్చినటువంటి మాటలు చదువుకొని అర్థం చేసుకొని నీ బిడ్డలకు నేను తెలియజేశాను ప్రభా. ఎవరు కూడా ఈ మాటలను బట్టి నాయన అపార్థం చేసుకునేవారుగా కాక, ఈ మాటలను బట్టి తమను తాము పరీక్షించుకొని పరిశోధించుకొని ఒక కొర్నేలి ఏ విధంగా మరి నాయన మంచి జీవితాన్ని జీవించాడో మేము అతన్ని మాదిరిగా పెట్టుకొని మేము కూడా నాయన ఆయన జీవించినటువంటి జీవితాన్ని జీవించేటటువంటి కృపను మాకు దయచేయమని, ఆయన కలిగినటువంటి ఈ మంచి సుగుణాలు, ఈ మంచి లక్షణాలు మేమందరం కలిగి జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో నీ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఫ్యాన్ అయినా అర్జెంటుగా అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి పరిశుద్ధుల అక్కర్ల కొలదైన కానుకలు సమర్పించుకుందాం. దయచేసి అందరూ లేచి